ఈ ప్రపంచం మొత్తం తిరిగినా నీకు నిజమైన ప్రేమ దొరకదు. అవసరాన్ని బట్టి వాడుకునే ప్రేమలు ఉంటాయి. అవసరాలు తీరాక వదిలించుకునే ప్రేమలు ఉంటాయి. నమ్మించి నమ్మకం మీద దెబ్బ కొట్టే ప్రేమలు ఉంటాయి. నీ మనసుని కృంగదీసి నీ గుండెలను గాయపరిచే ప్రేమలు ఉంటాయి. నిన్ను ఒంటరివానిగా చేసి అనేకమైన మాటల ద్వారా నీ హృదయాన్ని పొడిచే ప్రేమలు ఉంటాయి. ఇలాంటి ప్రేమలతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనది శ్రేష్టమైన ప్రేమ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యెరెమీయా 31వ అధ్యాయం 3వ వాక్యం మనం చదివినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.